యేసు శరీరధారిగా భూమి మీద నివసించిన కాలంలో ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ పలుకజాలని, అందరికీ ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగించే గంభీరమైన మాటలు మాట్లాడాడు. పరలోకపు మర్మములు సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తన బోధలలో ఎన్నో పోలికలు మరియు ఉపమానాలు ఉపయోగించాడు. అదే సమయంలో ప్రపంచ మేధావులకు, జ్ఞానులకు సైతం అంతుబట్టని సవాలులతో కూడిన ప్రకటనలు చేశాడు. ప్రత్యేకించి నేనే అనే ఖచ్చిత సర్వమానాన్ని ఉపయోగిస్తూ యేసు చేసిన 7 ప్రకటనలు ఆనాటి నుండి ఈనాటి వరకు సర్వమానవాళిని ఆలోచింపజేస్తూనే ఉన్నాయి. యేసు చేసిన ఈ 7 నేనే ప్రకటనలు కేవలం యోహాను సువార్తలో మాత్రమే కనిపిస్తాయి. ఈ 7 ప్రకటనలు యేసు దైవత్వానికి నిదర్శనములు మరియు దేవుని అద్భుత గుణ లక్షణములకు బహిరంగ రుజువులు. క్రొత్త నిబంధనలోని 4 సువార్తలలో యోహాను సువార్త బహు విశిష్టమైనది మరియు మిగిలిన 3 సువార్తలకు విభిన్నమైనది. మత్తయి సువార్తికుడు తన గ్రంథంలో యేసును రారాజుగా, పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన మెస్సియా అని ఎత్తి చూపించాడు. అందుచేతనే మత్తయి సువార్తలో పరలోక రాజ్యము అనే మాట 44 సార్లు కనిపిస్తుంది. మార్కు సువార్తికుడు యేసును దేవునిచే పంపబడిన సేవకునిగా చూపించాడు. అందుచేత మార్కు సువార్తలో పరిచారకుడు అనే మాట ఎక్కువగా కనిపిస్తుంది. లూకా సువార్తికుడు యేసును మనుష్యావతారి అయిన దేవునిగా చూపించాడు. కనుక లూకా సువార్తలో మనుష్య కుమారుడు అనే మాట పదే పదే కనిపిస్తుంది. ఈ విధంగా మత్తయి, మార్కు మరియు లూకా సువార్తికులు యేసు జీవిత చరిత్రను 3 విభిన్న కోణముల నుండి చూపించారు. అయితే యోహాను భక్తుడు తన సువార్తలో యేసు జీవిత చరిత్రను గాక యేసు చేసిన 7 నేనే ప్రకటనలను, యేసు చేసిన 7 ముఖ్యమైన అద్భుత కార్యములను ఎంచుకొని యేసు యొక్క దైవత్వాన్ని ప్రపంచం ఎదుట సాక్షాత్కరించాడు. పాత నిబంధనలో ఆదికాండము ఎటువంటిదో క్రొత్త నిబంధనలో యోహాను సువార్త అటువంటిది. ఈ 2 గ్రంథాలు ఆదియందు అనే మాటతోనే ప్రారంభమవుతాయి. ఆది అంటే ఎప్పుడు? ఇప్పుడు మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. మన మనసుల్ని వెనక్కి మళ్ళిపే కొన్ని వందల వేల సంవత్సరాల వరకు వెనక్కి వెళ్ళగలం. అయితే అన్ని వందల వేల లేక లక్షల సంవత్సరాలకు ముందే, అనగా ఈ విశ్వాంతరాలము, ప్రకృతి, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాదులు ఇవన్నీ ఉనికిలోనికి రాకముందే దేవుడు ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఆ దినములలో జరిగించిన సృష్టి కార్యక్రమమును గూర్చి వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించిన నూతన సృష్టి క్రమమును గూర్చి వివరించబడింది. ఆదికాండము 1వ అధ్యాయంలో కలుగునుగాక అను మాటతో సమస్తమును ఉనికిలోనికి తీసుకుని వచ్చిన దేవుని వాక్కు యొక్క శక్తిని గూర్చి మరియు ప్రభావమును గూర్చి వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ శక్తిగల వాక్కు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని తెలియజేస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయంలో మానవుడు ఏ విధంగా దేవుని నుండి వేరైపోయి ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడో వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నూతన జన్మ అనుభవం ద్వారా మనిషి ఏ విధంగా తిరిగి దేవుని రాజ్యంలో ప్రవేశించగలడో తెలియజేస్తుంది. ఈ విధంగా ఆదికాండము 1వ అధ్యాయంలో సమస్తమును కలగజేసిన ఆ దేవుడే శరీరధారిగా, యేసునామధారిగా భూమి మీదికి దిగివచ్చి మన మధ్య నివసించెను అని యోహాను భక్తుడు తన సువార్తలో తెలియజేస్తున్నాడు. యేసు చేసిన 7 నేనే అనే ప్రకటనలను మరియు యేసు చేసిన 7 అద్భుత కార్యములను యోహాను భక్తుడు తన సువార్తలో సమన్వయపరిచిన తీరు ఎంతో గొప్పది. ఉదాహరణకు 6 అధ్యాయము 1:14లో ప్రభువు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారముగా మార్చిన ఉదంతాన్ని గూర్చి వ్రాయబడి ఉంది. దాని వెనువెంటనే అదే అధ్యాయంలో 35-48 వచనములలో జీవాహారమును నేనే అనే గంభీరమైన ప్రకటన ఉంటుంది. అలాగే 8వ అధ్యాయము 12లో లోకమునకు వెలుగును నేనే అని ప్రకటన ఉంటుంది. దాని వెంటనే 9వ అధ్యాయంలో ప్రభువు ఒక పుట్టుగ్రుడ్డివాని కన్నులు తెరవడాన్ని గూర్చి వ్రాయబడి ఉంది. అలాగే 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా యేసు చేసిన పునరుద్ధానమును, జీవమును నేనే అనే ప్రకటన ఉంటుంది. అదే అధ్యాయం 43-44 వచనములలో మరణించిన లాజరును యేసు తిరిగి లేపడాన్ని గురించి వ్రాయబడి ఉంటుంది. ఈ విధంగా యేసు చేసిన నేనే అనే ప్రకటనలకు యేసు
మరి జరిగించిన అద్భుతములను ప్రత్యక్ష రుజువులుగా చూపిస్తూ యేసు యొక్క దైవత్వాన్ని యోహాను భక్తుడు తన సువార్తలో ఎంతో స్పష్టంగాను ఎంతో ఉన్నతంగాను ఎత్తి చూపించాడు. యోహాను సువార్తలో లిఖితం చేయబడిన 7 అద్భుతములు. కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చుట 2వ అధ్యాయము 1-11 వచనం వరకు. కపెర్నహూము పట్టణపు అధికారి కుమారుణ్ణి స్వస్థపరచుట 4వ అధ్యాయము 46-54 వచనముల వరకు. బేతెస్తా కోనేటి వద్ద ఒడ్డున పడి ఉన్న రోగిని స్వస్థపరచుట 5వ అధ్యాయంలో 1-15 వచనం వరకు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారముగా మార్చుట 6వ అధ్యాయం 1-14 వచనం వరకు. శిష్యుల దోణి యొద్దకు నీటి మీద నడుచుచూ వచ్చుట 6వ అధ్యాయము 16వ వచనము 21 వరకు. పుట్టుగ్రుడ్డువానికి దృష్టిని ప్రసాదించుట 9వ అధ్యాయంలో 1-41 వచనం వరకు. చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించుట 11వ అధ్యాయంలో 1-45 వచనం వరకు ఈ అంశాలను మనం చూడగలుగుతాం. తన వ్యక్తిత్వాన్ని మరియు దైవత్వాన్ని నిర్ధారణ చేస్తూ యేసు తనను గూర్చి తాను చేసిన 7 నేనే అనే ప్రకటనలను గూర్చి మనం ఆలోచించినప్పుడు పాత నిబంధన గ్రంథంలోని ఒక అపూర్వ సంఘటన మనకు జ్ఞాపకం రావాలి. మోషే భక్తుడు ఐగుప్తు దేశం నుండి పారిపోయి మిద్యాను అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరములుగా గొర్రెల కాపరిగా జీవిస్తున్న సమయంలో హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో మరి దేవుడు మోషేను దర్శించాడు. మోషే భయపడిపోయాడు. కానీ దేవుడు మోషేతో, నేను నీ పితరుల దేవుడను, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను చూచితిని, వారు పెట్టిన మొరను వింటిని. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలెను అని చెప్పినప్పుడు మోషే దేవునితో, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను పంపెనని చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని ప్రశ్నించాడు. అందుకు దేవుడిచ్చిన మరి జవాబు ఏమిటో జ్ఞాపకముందా? నేను ఉన్నవాడను అనువాడను, ఉండును అను దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని చెప్పవలను అని ఆజ్ఞాపించాడు. హోరేబు పర్వతం మీద దేవుడు మోషేకు తెలియజేసిన ఉన్నాను అను తన పేరు యోహాను సువార్తలో యేసు తనను గూర్చి తెలియజేస్తూ 7 మార్లు వాడిన నేనే అను మాట ఒక్కటే. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? పాత నిబంధనలో హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడిన నేనే అను నేను ఇప్పుడు శరీరధారిగా మీ మధ్య అవతరించి మాట్లాడుచున్నాను అన్నట్లు నేనే నేనే అంటూ 7 గంభీర ప్రకటనలు చేశాడు. నేనే అను పేరుకు 7 చక్కని వివరణలు ఇచ్చాడు. ప్రియులారా, నేనే అని పూర్తి అధికారముతో చెప్పగలిగిన వాడు దేవుడొక్కడే. ఎందుచేతనంటే దేవుడొక్కడే పరిపూర్ణుడు. ఆయన స్వయంభవుడు, అనగా తనంతట తాను ఉన్నవాడు. ఆయన సార్వభౌముడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని మరియు సర్వశక్తుడు. ఈ విశ్వాంతరాలము, భూమి మీది ప్రాణకోటి, పరలోకమునందలి దూతలు ఇవన్నీ ఏమీ లేకముందే ఆయన ఉన్నవాడు. ఇవన్నీ ఏమీ లేకుండా కూడా ఆయన ఉండగలడు. ఆయనకు ఎవ్వరి సహాయము అవసరం లేదు. కనుక నేనే అను పేరు కలిగి ఉండగలిగినవాడు, కానీ నేనే అని తనను గూర్చి తాను చెప్పుకొనగలిగినవాడు దేవుడొక్కడే. కానీ ఆదికి ముందే ఉన్న ఆ స్వయంభవుడైన దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతో ఈ విశ్వాన్ని సృష్టించాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు. చక్కని ఏదేను తోటలో ఆది దంపతులైన ఆదాము హవ్వలను ఉంచాడు. ఆజ్ఞాతి క్రమము వలన వారు దేవునికి దూరమైపోయినప్పుడు ఏదేను తోటలో నుండి వారిని వెళ్ళగొట్టాడు. అదే సమయంలో మనిషిని క్షమించి రక్షించి తిరిగి తన దగ్గర చేర్చుకునేందుకై ఒక రక్షణ ప్రణాళికను ప్రకటించాడు. ఆ ప్రణాళికలో భాగంగానే అబ్రహాము అనే భక్తునిలో నుండి ఇశ్రాయేలు అను జాతిని నిర్మించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నప్పుడు దేవుడు మోషే నాయకత్వంలో వారిని బయటికి రప్పించాడు. ఆ ఇశ్రాయేలు జనాంగములోని యూదాగోత్రం నుండి దేవుడే యేసు నామధారిగా అవతరించి మీ పితరులు ఆరాధించిన దేవుడను నేనే అని ప్రకటించాడు. యోహాను 8:58లో యేసు యూదులతో మాట్లాడుతూ అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని చెప్పిన మాటల భావము అదే. ప్రకటన 1:8లో పరలోక మహిమలో నుండి తన భక్తుడైన యోహానుతో మాట్లాడుతూ ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని ప్రభువు చెప్పిన మాటల అంతరార్థము అదే. కనుక నేనే అను పేరు కలిగి
ఉండగలిగిన వాడు నేనే అని తనను గూర్చి తాను చెప్పుకొనగలిగిన వాడు దేవుడొక్కడే. ఉన్నాను లేక నేనే అను మాట కాలమునకు మించిన మాట. అనగా గతము భూతకాలములో ఉన్నాను, ఇప్పుడు వర్తమానములో ఉన్నాను, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఉన్నాను అని అర్థం. దేవుడు కాలమునకు మించినవాడు. నేనే అను మాట సర్వపరిపూర్ణతను సూచించు మాట. దేవుడు పరిపూర్ణుడు, మారనివాడు, మార్పు చెందనివాడు. ఈ ప్రపంచంలో ఏది ఆయన పరిపూర్ణతను తగ్గించజాలదు, ఆయన వ్యక్తిత్వాన్ని మార్చజాలదు. నేనే అను మాట ఆ మాట చెప్పిన వ్యక్తి యొక్క గుణ లక్షణాలను తెలియపరచు మాట. యోహాను సువార్తలో యేసు చేసిన 7 నేనే అనే ప్రకటనలు దేవుని గుణలక్షణములను వివరిస్తాయి. నేనే అను మాట ప్రత్యేకతను, అధికారమును, సార్వభౌమాధిపత్యాన్ని సూచించు మాట. నేను తప్ప వేరెవ్వరూ లేరు అని నొక్కి వక్కానించు మాట. నేనే అను మాట గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేయడానికి మరియు భవిష్యత్తులో జరగబోయే వాటిని సూచించడానికి వాడబడే మాట. గతములో మోషేతో మాట్లాడిన వాడును, ఇప్పుడు మీ మధ్య శరీరధారిగా ఉన్నవాడను, భవిష్యత్తులో రాబోవాడను నేనే అని యేసు చేసిన ప్రకటనల సారాంశం. నేనే అనే బలమైన పదాన్ని ప్రయోగిస్తూ యేసు చేసిన 7 గంభీరమైన ప్రకటనలను ఇంతకు ముందు మనం చూసి ఉన్నాం. ఈ ప్రకటనల్లో ఒక్కొక్క దాని అర్థాన్ని, ఆ ప్రకటనలో ఇమిడియున్న దైవత్వపు లక్షణాన్ని, అది మానవతపై చూపించిన ప్రభావాన్ని మీరు తెలుసుకోవాలంటే రాబోయే వీడియోలో తప్పక చూడండి. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి తప్పకుండా బెల్ ఐకాన్ మీద టైప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోలు కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయి.